ఎస్ఎల్బీసీ పనులు చేసే క్రమంలో ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినా ప్రయత్నాలు ఆపడం లేదు. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. 2026 లక్ష్యంగా ఈ పనులు సాగుతున్న తరుణంలో అనుకోని అవాంతరం వచ్చిపడింది. కేవలం 10% పనులే మిగిలి ఉన్న సమయంలో ఇది అతిపెద్ద ప్రమాదం. బోరింగ్ మిషన్తో డ్రిల్లింగ్ చేస్తున్న క్రమంలో నీటి ఊట కారణంగా మట్టి దిబ్బలు కుంగి కార్మికులపై పడ్డాయి. 8 మంది లోపల చిక్కుకుపోవడంతో వారిని కాపాడటం చాలా క్లిష్టంగా మారింది. ప్రమాద స్థలం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 4-5 రోజులు గడుస్తున్నా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద ఉన్నాం. చాలా ఉద్రిక్త పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మీడియా హడావిడిని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే చివరి ప్రయత్నంగా కూడా అన్ని మొత్తం కూడా శక్తులు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉత్తరాఖండ్ సంబంధించి నిన్న మంత్రులు కూడా అన్నారు, ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించి రెస్క్యూ టీం చేసింది. ఆ రెస్క్యూ టీం కూడా చూసుకోవచ్చు. మనం ఈ భోగిలో ఉన్నటువంటి వీళ్ళంతా కార్మికులను చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఉత్తరాఖండ్లో పనిచేసినటువంటి రెస్క్యూ చేసినటువంటి టీం మొత్తం కూడా వచ్చింది. ప్రస్తుతం చివరి ప్రయత్నంగా ఉత్తరాఖండ్ సంబంధించిన టీంని కూడా వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఆ టీం వెళ్తూ ఉంది. రెస్క్యూ చేసేందుకు కూడా ఉత్తరాఖండ్ టీం సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎందుకంటే 2-3 రోజులుగా కూడా మంత్రులు చెప్తూనే ఉన్నారు, క్షేమంగా తిరిగి ఉత్తరాఖండ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని వారు క్షేమంగా వస్తారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ టీంని ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భయ్యా, उत्तराखंड మీరు చేసే రాపట్ల ఎట్లా ఉంది పరిస్థితి? उत्तराखंड से क्या, हम दिल्ली से आए जी। उत्तराखंड से सहायता चर्यలో పాల్గొన్నారా మీరు? उत्तराखंड में भी रेस्क्यू किया था हमने, वहाँ बुलाया गया था हमको, वहाँ भी एक टनल बैठी थी, पर यहाँ का प्रोसेस बहुत ज़्यादा उससे बहुत हटके हो चुका है, कोई दिक्कत नहीं है। फिर आके बात बताएंगे। చూసుకోవచ్చు మనం ఉత్తరాఖండ్ సంబంధించి నిన్న మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా మాట్లాడారు. 17 రోజుల తర్వాత సేఫ్గా బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేశారు, ఏ విధంగా చేశారు అనేటువంటి మొత్తం కూడా ఆ టీం సభ్యుల ద్వారా అంశు అనేటువంటి వ్యక్తి ఆ టీం సభ్యుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆ అంశు టీం సంబంధించిన మొత్తం కూడా ప్రస్తుతం అయితే రెస్క్యూలో పాల్గొనేందుకు వెళ్తుంది. చివరి ప్రయత్నంగా ఈ టీం కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు నేవీ బృందాలు కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే విఫలమయ్యాయంటే ఎదురుగా వస్తున్నటువంటి వాటరు ప్రాబ్లంను తట్టుకోలేక బురద వస్తున్నటువంటి నేపథ్యంలో, ఆ బురదలో చిక్కుకునేటువంటి నేపథ్యంలో, బురద సవాల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి చివరి ప్రయత్నంగా వీరిని ఉపయోగిస్తున్నారు. మరి వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. उधर कैसा इधर कैसा है? उधर से ज्यादातर टफ्स है, इधर बहुत ज्यादा टफ्स है, पानी गारा कीचड़, यहाँ तो बहुत ज्यादा प्रॉब्लम। उत्तराखंड से ज्यादा प्रॉब्लम यहाँ पे आने का, क्योंकि अंदर भी बहुत है, 13-14 किलोमीटर अंदर जाना होता है, तो वहाँ पे बहुत दिक्कत होती है। उधर फिर उसके आगे जाके हमें 14 किलोमीटर जाने बाद 1 किलोमीटर पैदल जाना होता है, जहाँ तक टफ। और वो जो भंगार जो टूट के जो लोहा लंगर जो गाटर प्लेटें आई है 80 मीटर की दूरी है, और वहाँ से 80 मीटर दूरी से 150 मीटर दूरी आगे जो टनल के जो मेन जो आगे का कटर है उसकी 120 मीटर की दूरी है। वो 120 मीटर की दूरी तक हमें पहुँचना है आज, जहाँ पे वो बंदे जो फंसे हुए हैं 8 ने। हमारी कोशिश आज पहुँचने की वहाँ पे। हम 11 हमारी 12 बंदों की टीम है, एक बंदा बाहर है टनल के, बाकी 11 बंदे टनल के अंदर आज जा रहे हैं। हम हाँ हेल्प करेंगे, अपना मिलजुल के सब काम करेंगे। एनडीआरएफ भी जा रही है, एसडीआरएफ भी जा रही है, और हमारी टीम भी जा रही है, सारी टीम जा रही है, सब मिलकर काम करेंगे। आपको भरोसा कौन दे रहा है? गवर्नमेंट दे रहा है कि गवर्नमेंट ने बुलाया है हमें, गवर्नमेंट की उससे आए हैं हम, हमें यहाँ के कलेक्टर साहब ने बुलाया गया, कलेक्टर साहब थ्रू आए हैं। టన్నెల్ ఇంటెల్ వద్ద అన్ని అధికారులు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. వారు క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే లోపల కొనసాగుతున్నాయి. ఒక విధంగా బయటికి వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తారు, ఇంజెక్షన్ రెడీ చేశారు. దానికి సంబంధించిన మెడిసిన్ కూడా మొత్తం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు, రెస్క్యూ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెస్క్యూ అంటే వైద్యం అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉంచారు. క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ మనం చూసుకోవచ్చు, ఆక్సిజన్ సిలిండర్ కూడా ఎమర్జెన్సీగా ఉంచారు. అక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే హెల్త్ క్యాంప్ కూడా టన్నెల్ వద్ద ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, వారిని ఎంత సేఫ్గా తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్తా ఉంది. నిన్న మంత్రులు కూడా వారు లోపల సేఫ్గా ఉన్నారనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాఖండ్ సంబంధించి ఆ ఘటనను గుర్తు చేస్తున్నారు. అక్కడ 17 రోజుల తర్వాత 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటువంటి ప్రమాదం నుంచే బయటపడ్డటువంటి నేపథ్యంలో వారు ఖచ్చితంగా క్షేమంగా వస్తారని కూడా వారు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు కూడా చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ఆర్మీ దళాలు కూడా రంగంలో ఉంచాయి. హెలికాప్టర్లు కూడా సిద్ధం చేసి ఉంచాయి. ఇక్కడ చివరి ప్రయత్నంగా ఇదే సామెతను ఫాలో అవుతుంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, సింగరేణి రెస్క్యూ టీం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఆటంకం ఎదురవుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాంతో మరోసారి జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన టీంని వినియోగిస్తుంది. ఆ టీం అయితే వెళ్తా ఉంది. ఎందుకంటే వారి సహాయం కూడా అవసరం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది టీం సభ్యులు ఉన్నారు. భయ్యా अभी अंदर हम लोग जाएंगे. अंदर में कुछ टनल दब गया है. उसके दबने से उसमें 8 आदमी है वो फंस गए हैं. कुछ वर्कर हैं, 4 वर्कर हैं, 2 इंजीनियर हैं और सारे मेंबर हैं. उन लोगों को निकालने का फुल काम कर रहे हैं. हम लोग जा रहे हैं वहाँ से जो डस्टबिन है बाहर करेंगे. उन लोगों को सही सलामत निकालने का पूरा प्रयास करेंगे तो सही सलामत बाहर आ जाए. सुरक्षा से इनको बाहर निकाल दिया जाए. अदर क्या प्रॉब्लम्स फेस करते हो आप? अभी तो सर हम अंदर गए नहीं है और जो प्रॉब्लम होगा ऐसी हम देखेंगे तो बताएंगे सर. अभी बाहर से कैसे बता सकते हैं, हम जाने के बाद ही बता सकते हैं. यहाँ से कुछ नहीं बता सकते. एडीआरएस टीम को क्या बोलता है? एडीआर टीम आप क्या सपोर्ट थी आप? अभी सर हम लोग को सपोर्ट चाहिए कि इसमें अगर कोई मदद करने वाला बाहर से है उनको बताया जाए, वो भी आके थोड़ा मदद करे कि उन लोगों की जान बच जाए और सही सलामत अपने घर पे चले जाए. इसमें जो प्रॉब्लम है वो दोबारा कहीं ना हो. जो भी है हमको इतना हेल्प करे कि कोई सुन रहा है हमारे आवाज़ों को, उनके कानों तक पहुंच रही है, हमको देख रहा है तो आके यहाँ पे थोड़ा मदद करा जाए. इनको बाहर निकालने में मदद की చూసుకోవచ్చు. ముళ్ళుతోనే తీయాలనే ఫిలాసఫీ ఫాలో అవుతున్నటువంటి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా మరోసారి కంపెనీ నిర్వాహకులకు సంబంధించినటువంటి ఆ టీంని అయితే ఉపయోగిస్తుంది. ఎందుకంటే లోపల పెను సవాల్గా మారింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో చాలా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో లోపల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోపల వాళ్ళు రెగ్యులర్గా పనులు చేస్తుంటారు కాబట్టి వారి సహాయం తీసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వీరికి భరోసాగా అధికారులు వెళ్తున్నారు. వారికి సంబంధించిన రక్షణ చర్యలు తీసుకునేటువంటి మెటీరియల్ కూడా మొత్తం కూడా తీసుకువెళ్తున్న క్రమంలో మరోసారి జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన టీం అయితే వెళ్తా ఉంది. వారి సహాయక చర్యలకు సంబంధించినటువంటి వీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు నేవీ ఆర్మీకి సంబంధించిన టీంకు రక్షణగా కూడా ఈ టీం వెళ్తుంది. అక్కడ ఎలా సహాయక చర్యలు చేపట్టాలి, ఎటువంటి ఆ మట్టిని ఎలా తీయాలి, దానికి సంబంధించిన లోపల వాటర్ ఉంది కాబట్టి వాటర్ ఎలా బయటకు తీయాలని మొత్తం కూడా అటువంటి అంశాలను మొత్తం ఈ టీము తెలియజేస్తుంది. ఈ టీము చెప్తున్నటువంటి ప్రకారం ఆ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.